హాయ్ డి అరుణ్ కుమారి పెసల వంటక ఛానల్కి స్వాగతం. అందరం బాగున్నారా? మేమందరం బాగున్నాం. అందరం బాగోవాలని హనుమంతుడిని ప్రార్థిస్తున్నా. ఈరోజు మీ అందరికి వచ్చేసా మీకు ఇవాళ చూపించబోయేది మామిడికాయ చికెన్ కర్రీ అనమాట. కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం చూపిస్తాను. ఇదండి చికెన్. ఒక అర కేజీ చికెన్కి మనకు కావాల్సిన పదార్థాలు చూపిస్తున్నాను చూడండి. మనకి కావాల్సిన పదార్థాలు మనం చికెన్లోకి ఉల్లిపాయలు, ఒక 3 ఉల్లిపాయలు, 4 పచ్చిమిరకాయలు నేను కట్ చేసి పెట్టుకున్నాను. ఇక పచ్చిమిరకాయలండి, అలాగే ఉల్లిపాయలు, తగినంత సాల్ట్, 1 స్పూను పసుపు, 2 స్పూన్లు కారం, 2 స్పూన్లు నూనె, అలాగే కొంచెం కొత్తిమీర, మనం కోక్కి పెట్టుకోవడానికి కొంచెం కరివేపాకు, 2 ఎండుమిరపకాయలు, 1 పలావుల ఆకు. నేను మసాలాకి కావాల్సినవి నేను పేస్ట్ చేసి పెట్టుకున్నాను. మీకు ఏమేమి కావాలన్నది చూపిస్తున్నాను. ధనియాలు, జీలకర్ర, అలాగే మన జాజికాయ చిన్న మొక్క అన్నమాట, అలాగే లాంగ మొగ్గలు, లాలిక్కాయలు, మనకి చిన్న దాచిన చెక్క, మన పల్లా పువ్వు ఉంటుంది కదా, అందులో చిన్న 3 రేకలు, సోంపు, మిరియాలు. మనం ఇవన్నీ మెత్తగా పేస్ట్ చేసి పెట్టుకోవాలి. కొద్ది గసగసాలు, ధనియాలు కూడా మనం వేసుకున్నాం కాబట్టి మంచి కమ్మగా బాగుంటుంది అనమాట. ఇది నేను ఇవన్నీ కలిపి పేస్ట్ చేసి పెట్టాను. ఇదిగో అల్లం వెల్లుల్లి పేస్ట్ ప్రత్యేకంగా చేసి పెట్టాను అనమాట. ఇది కొద్దిగా కలర్, మనం మొత్తానికి పలాలోకి వాళ్ళు ఇస్తారు కదా పువ్వులు, పలా సమానంలోకి వస్తుంది అనమాట. అది కొంచెం నేను కలర్ఫుల్గా బాగుంటుందని కొద్దిగా నానబెట్టాను వాటర్ పోసి. మామిడికాయ, చిన్న మామిడికాయ నేను చిన్న ముక్క పేస్ట్ చేసి పెట్టుకున్నాను. పచ్చిమిరకాయలు, ఉల్లిపాయలు అన్నీ కట్ చేసి పెట్టుకున్నాను. ఓకే అండి, ఇది అనమాట. ఈసారి తయారు చేసే విధానం చూపిస్తాను చూడండి. గ్యాస్ వెలిగించి పెట్టుకున్నాం. రెండు స్పూన్లు నూనె, కొద్దిగా మాంసం కూరలోనైనా ఏదైనా కొంచెం కరివేపాకు, ఎండుమిరపకాయ వేసుకుంటే మంచి టేస్ట్ అవుతుంది అన్నమాట. ఓకే, నూనె కాగింది. ఈసారి కొంచెం కరివేపాకు, అలాగే పలావులోకి బాగా మంచి కరివేపాకు, పచ్చి కరివేపాకు కదా, చిప్పట్లాడి నూనె మీద పడుతుంది. కొద్దిగా ప్లేట్ ఇలా పెట్టుకుంటే ముద్దు మీద పడితేనేమో పప్పులు వస్తాయి, చీర మీద పడితే నూనె డాగులు కదా వదలన్నమాట. ఇప్పుడు పచ్చిమిరకాయలు కూడా వేసాను. చాలా మూత పెడదాం, కొద్దిగా మట్టి. ఇందులోనే మనం కొద్దిగా మగ్గితే, అలాగే ఎర్రగా ఏగితే కొద్దిగా సాల్ట్ కూడా చేద్దాం. ఇందులో మనకి ఉల్లిపాయ వేగుతూ ఉంటే మనం చికెన్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్, సాల్ట్, పసుపు, కారం అన్నీ కలిపేస్తుంది. మనం ఉల్లిపాయలు కూడా వేసుకున్నాం కాబట్టి దీంట్లో కూడా చూసుకుని వేసుకోవాలి. ఒక అర స్పూన్ వేస్తున్నాము. పసుపు, ఒక అర స్పూన్ పసుపు, అంటే అల్లం వెల్లుల్లి పేస్ట్. బాగా మాంసంతా పెట్టేసుకుని మధ్య మధ్యలో కొంచెం కలుపుకుంటూ ఉండాలి. ఇప్పుడు స్పీడ్గా పెట్టుకుంటేనే ఎర్రగా ఏగుతాయి అన్నమాట. సగం పైన మనకి స్పీడ్గా ఉన్నప్పుడు వేగిపోయాక అప్పుడు మూత పెట్టుకుంటే మగ్గుతుంది. ఇప్పుడు కొద్దిగా ఎర్రగా వేగినాయి కాబట్టి ఈసారి కొంచెం మూత పెడతాం.
చేసుకుంటే పట్టేసి ఉప్పు కారం అంతా ఉప్పును మనం పసుపు అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ పెట్టాం అనమాట. ఈ లోపల ఇవి చక్కగా మగ్గుతుంది. మనకి ఉల్లిపాయ వేగిపోయింది. ఉల్లిపాయ బాగా వేగిపోయింది కదా, ఈసారి మనం ఇందులోనే మసాలా కూడా వేస్తాం. మీకు చూపించాను కదా, అవన్నీ పేస్ట్ చేసి పెట్టాం. కొద్దిసేపు వేగితే మంచి టేస్ట్ వస్తుంది అన్నమాట. పచ్చివాసన పోయి మంచి స్మెల్ మంచి బాగుంటుంది అన్నమాట. కమ్మటి టేస్ట్ వస్తుంది. ఈసారి మనం ఈ రెండు కలిపి వేసుకుంటాం. ఒక్క నిమిషం మూత పెడదాం. దీంట్లోనే కొద్దిగా కొత్తిమీర కూడా వేస్తాం. అలాగే పసుపు, ఒక 2 స్పూన్లు కారం. మా కారం అయితే కొంచెం ఘాటుగానే ఉంటుంది, మీరు కారం పెట్టి చూసేసుకోండి. కారం కొద్దిగా నూనెలో వేగితే పెట్టి వాసన పోతుంది, అలాగే కొడుకులో మంట గట్ట రాకుండా ఉంటుంది. వేగడం వల్ల మనకి కూర కూడా టేస్ట్ వస్తుంది. ఒక్క నిమిషం అలా మూత పెడదాం, ఎందుకంటే కొద్ది పచ్చివాసన పోయేదాకా. ఈసారి చికెన్ కూడా వేసేద్దాం. చక్కగా మసాలా ఉప్పు కారం అంతా ముక్కలకంతా పట్టుద్ది. మనం ఇలా తిప్పేసుకుని పట్టేదాకా తిప్పి చక్కగా ఒక 5 నిమిషాలు అలా వదిలేస్తే చక్కగా దీని నిండా పట్టేసి వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది అన్నమాట. చికెన్లో కొంచెం వాటర్ ఎక్కువ ఉంటుంది కదా, వాటర్ ఎక్కువ వస్తుంది. కొద్దిసేపు ఒకసారి తిప్పుదాం. కొద్దిసేపు మూత పెట్టేసి ఉంచేద్దాం. ఇందులో ఈసారి మనం మామిడికాయ పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, ఇది వేసేస్తున్నాను. అలాగే మనం కొద్దిగా కలర్కి, అది ఆప్షనల్ అండి, కాలితే వేసుకోండి లేకపోతే లేదు. ఇదైతే మన కలర్ కాదండి, ఇది మనకి చక్కగా పలావులు వేసుకుంటానికి ఇస్తున్నారు కదా, అన్ని రకాలు కలిపి దాంట్లోదే. ఇది చెక్కది చేసి అమ్ముతుంటారు కదా, అదన్నమాట. ఇప్పుడు కొద్దిగా మళ్ళీ కొంచెం కొత్తిమీర జల్లుకొని, మనకు వాటర్ ఎక్కువ కావాలనుకుంటే కొద్దిగా వాటర్ పోసుకోండి, లేదంటే దీంతో చక్కగా చిన్న మంట మీద అలా మగ్గనిస్తే మనకి మగ్గిపోద్ది అనమాట. నేనైతే కొద్దిగా వాటర్ పోస్తున్నాను, ఒక్క చిన్న గ్లాసు నీళ్ళు. ఎందుకంటే మనం మామిడికాయ అది వేసాం కదా, ముక్కలకి బాగా పీరుస్తుంది అన్నమాట. ఉప్పు కారం మసాలా అంతా
పులుపు ఇవన్నీ చక్కగా పడుతుంది. నేను ఒక పావు స్పూన్ సాల్ట్ వేస్తున్నాను. ఉల్లిపాయ అది ఏగని చక్కగా ఉడకనిస్తేనే మంచి టేస్ట్ వస్తుంది, లేకపోతే టేస్ట్ రాదు. ఇప్పుడు మనం మూత పెట్టేసి ఉంచేద్దాం. మంచి సువాసన వచ్చేస్తుంది. అయిపోయింది. ఇంకా మంచి కలర్ఫుల్గా కొంచెం వాసన వస్తుంది. మనకు కొంచెం ఎలాగ ఊట కావాలి కాబట్టి మనం ఈసారి పెట్టేసుకుందాం. చూసారా మంచి కలర్ఫుల్గా ఎలా వచ్చేసిందో. చూసారు కదా, కావాల్సిన పదార్థాలు చేసే విధానం చూసారు కదా. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు కానీ నచ్చితే కనుక షేర్ చేయండి. మీ బంధువులకి, మీ చుట్టాలకి, మీ బంధువులకి, మీ స్నేహితులకి షేర్ చేయండి. బెల్ ఐకాన్ నొక్కండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే నేను ఏ ఐటమ్ చేసినా మీకు వెంటనే ఫోన్లోకి వచ్చేస్తుంది అన్నమాట. ఓకే అండి, మళ్ళీ ఇంకొక ఐటమ్స్తో మీ అందరికి వస్తాను. బాయ్.